మేడం, మీరు ట్రాన్స్జెండర్ గా మిస్ ఆసియా చెప్పేసి అయ్యారు కదా. ఈ ట్రాన్స్జెండర్ లో మీకు ఎదురైన అనుభవాలు ఏంటండి? ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా కళలు ఉంటాయి. కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా ఓడిపోతే ఆ ఓటమికి అర్థం లేదు. ప్రయత్నించి ఓడిపోతే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుండి నాకు మోడల్ అవ్వాలి, ర్యాంప్ వాక్ చేయాలి, మిస్ యూనివర్స్ లో రిప్రజెంట్ చేయాలి అనేది నా డ్రీమ్. బికాస్ ఆఫ్ మై జెండర్, నేను ట్రాన్స్ అనే ఒక రీజన్ వల్ల మెనీ టైమ్స్ నేను ఓటమిని అంగీకరించడం, బ్యాక్ వెళ్ళటం, నాకెవరు ఆపర్చునిటీస్ ఇస్తారు అనుకోవటము, డౌన్ అవ్వటం జరుగుతూ ఉండేది. సో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018 లో రిప్రజెంట్ చేయాలనే ఒక ఆలోచనతో నేను ఆడిషన్స్ కి వెళ్ళాను. అక్కడ నన్ను సెలెక్ట్ చేశారు. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2018 లో రిప్రజెంట్ చేసిన తర్వాత నా డ్రీమ్ ఇండియాని యూనివర్స్ లో, వరల్డ్ లో రిప్రజెంట్ చేయాలి. లైక్ ప్రియాంక చోప్రా గారు, ఐశ్వర్య రాయ్ గారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇండియాకి ఒక ప్రౌడ్ గా ఇండియాని అదర్ కంట్రీస్ లో రిప్రజెంట్ చేసి, యూనివర్స్ లో, వరల్డ్ రిప్రజెంట్ చేసి ఒక ఖ్యాతి గడించారు. అలా నేను ట్రాన్స్ అయినప్పటికీ కూడా ఇండియాని నేను రిప్రజెంట్ చేయాలి, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, భారతదేశ కల్చర్ని, సాంప్రదాయాన్ని ఇతర కంట్రీస్కి చూపించాలనే ఒక ఉద్దేశంతో చాలా ట్రై చేశానండి. స్టార్టింగ్లో కొన్ని రిజెక్షన్స్ వచ్చాయి. లైక్ ఫీమేల్స్తో పాటు మిస్ దివా, లైక్ మిస్ కొన్ని వాటిల్లో రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. బట్ ఐ డెంట్ గెట్ లైక్ లాస్ట్ హోప్ని వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. దీనికి కొంచెం ఫైనాన్షియల్గా, లైక్ గ్లామర్గా కూడా ఉండాల్సి ఉంటుంది. మోడలింగ్ అంటే గ్లామర్ ఫీల్డ్, యూనో కదా. దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. డైట్ చేయటం, జిమ్కి వెళ్ళటము, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ ఫాలో అవటం జరిగింది. దాని తర్వాత నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2024లో రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు లాస్ట్ నవంబర్లో, 2024 నవంబర్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో రిప్రజెంట్ చేశాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్ లో రిప్రజెంట్ చేయడంతో పాటుగా ఐ ఓన్ 3 టైటిల్స్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. ఎలైట్ క్వీన్ యూనివర్స్ ట్రాన్స్ 2024 టైటిల్ విన్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఇండియాలో నేను టాప్ 5th రన్నర్ గా నిలిచాను అనమాట. ఇట్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ చిన్నప్పటి నుండి ఇండియాలో అవమానాలు, డిస్క్రిమినేషన్స్, హరాస్మెంట్స్, మెనీ ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నాను. ఇదే ఇండియాని వరల్డ్లో, యూనివర్స్లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం, ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ స్టేజ్ మీద నేను వాక్ చేస్తున్నప్పుడు ఆడియన్స్లో ఉండి ఇండియా ఇండియా అని కేరింతలు పెట్టడం, నాకు క్రౌనింగ్ చేస్తున్నప్పుడు టాప్ 5th రన్నర్ బై హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ నుండి, ఇండియా నుండి వచ్చిన ఆ కేరింతలు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఏ అన్మెమరబుల్ మూమెంట్ నాకు. సో నేను మర్చిపోలేని, నాకు తీపి గుర్తు అనమాట, గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. కానీ ఈ స్టేజ్కి రావడానికి చైల్డ్హుడ్ నుండి మెనీ బ్యాటిల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది నాకు. చాలామంది నువ్వు ట్రాన్స్, నువ్వేం మోడలింగ్ చేస్తావు, నీకెవరు ఆపర్చునిటీస్ ఇస్తారు అని విత్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ యూనో కదండి, ప్రతి వ్యక్తికి కూడా మన గమ్యం తెలిసినప్పుడు ఒక మార్గం దొరుకుతుంది మనకి. ఆ మార్గంలో వెళ్తూనే ఉంటాము. ఆ మార్గంలో ఎన్నో రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ముళ్ళు కుచ్చుకుంటూ ఉంటాయి. ముళ్ళు కుచ్చుకుంది, రాయి తగిలింది అని చెప్పి అక్కడే ఉంటే మనం గమ్యం చేరుకోలేము. ఆ ముళ్ళు తీసి పక్కన పడేయాలి, రాయి తీసి పక్కన పడేయాలి. మన మార్గంలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకోగలం. అలా నాకు గమ్యం నేను నిర్దేశించుకున్నాను. ఇలా వెళ్ళాలి, నా గమ్యం ఇది. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్ అనుకున్నాను. డెఫినెట్లీ రిప్రజెంట్ చేశాను. ఐ వాన్ 3 టైటిల్స్. సో దీని మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఆటుపోటులు అనేవి వస్తూనే ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడితేనే మనకి విజయం వస్తుంది. యూనో కదండి, ఓకే, విజయము, సక్సెస్ కూడా అంత ఈజీగా వచ్చినా కూడా మనకి దాని వాల్యూ తెలీదు. ఫెయిల్ అయ్యి డిస్క్రిమినేషన్ అయ్యి రిజెక్ట్ అయ్యి ఒకసారి విజయం వస్తుంది, విక్టరీ వస్తుంది, సక్సెస్ వస్తుంది కదా, అది అందులో ఒక కిక్ ఉంటుంది.